విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దాదాపుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తప్పిదాల వల్ల 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ 100 లక్షల మంది వేల మంది విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడుతున్నారు. ఇవాళ రీవాల్యుయేషన్ మీద వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇవాళ 1000 రూపాయలు కడితే 1000 రూపాయలు కట్టిన వాళ్ళకి వాళ్ళ పేపర్లు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం? రెండవది, ముఖ్యమంత్రి గారు ఎందుకు ఒక నమ్మకం కలిగించి ఈ రోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో పేపర్ల వాల్యుయేషన్ జరగాలి. ఇవాళ పేపర్ల వాల్యుయేషన్ లో జరిగిన అవకతవకల వల్ల, ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ రోజు ఇంత ఉపద్రవం వచ్చింది. 12 మంది విద్యార్థుల చావులకు కారణమైన మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. జగదీశ్వర్ రెడ్డి వాస్తవంగా మంత్రిగా వైఫల్యం చెందిండు. ముఖ్యమంత్రి ఇంతవరకు సమీక్షించలే. ఈ రోజు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఇవాళ విద్యార్థుల చావులకు ముఖ్యమంత్రి కారణము. ఇవాళ విద్యార్థుల చావులు ఆత్మహత్యలు కాదు, ఈ ముఖ్యమంత్రి చేసిన హత్యలే. ఈ హత్యలకు కేసీఆర్ భారీ మూల్యం చెల్లించాలి, సమాధానం చెప్పాలి. ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం పారిపోయి పోలీసుల చేత అంచవేయాలని చూస్తుంది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాల్సిన ప్రభుత్వం నమ్మకం కలిగించే సమీక్షలు చేయకుండా ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి తక్షణమే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. 1000 రూపాయలు కట్టిన ప్రతి విద్యార్థికి తన పేపర్ ను పరిశీలించుకునే అవకాశం ఇవ్వాలి. జరిగిన తప్పిదాలను సరిదిద్దాలి. పైసలు కట్టినా కట్టకపోయినా ఏ విద్యార్థి పేపర్ ఆ విద్యార్థికి ఇవ్వాలి. జరిగిన అన్యాయాన్ని సమీక్షించుకునే అవకాశం ఇవ్వాలి. ఇవాళ కేసీఆర్ అరాచకం వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి. ఇది మంచిది కాదు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.